సీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రైస్తవుల అభ్యున్నతికి తోడ్పాటు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరులో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఘనంగా బీజేపీ సుపరిపాలన దినోత్సవం. శత జయంతి ఉత్సవాల్లో మాజీ ప్రధాని వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించిన నేతలు. ఆలయ నిర్మాణానికి రొంపల్లి సంతోష్ చేయుత. తండ్రి జ్ఞాపకార్థం టైల్స్ అందజేత కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటీ ప్రతినిధులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడం నీచమైన చర్య. కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ్. క్రైస్తవుల అభ్యున్నతికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్ వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ కాలనీ సమీపంలో నజరైతు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చర్చి పాస్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దల ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు సామూహికంగా భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవుల అభ్యున్నతికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మతం ఏదైనా మనమంతా ఒక్కటే అనే విధంగా తాండూరులో ప్రతి పండుగను అందరూ సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, ముస్తఫా పటేల్, మున్సిపల్ కౌన్సిలర్లు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము అర్థం చేసుకున్నారు. వారు ఎంతగానో అన్వేషించారు. 2 సంవత్సరాల వరకు కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో వెతుక్కుంటూ వారు శాస్త్రం చూస్తే వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి 2 సంవత్సరాల తరువాత తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడ్డారంట. హల్లెలూయా! సాగిలపడి పూజించారు. నీవు నేను మనందరము కూడా ప్రభు యేసుక్రీస్తు జన్మదినాన్ని సాగిలపడి ఆయన పూజించడానికి, ఆయన స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరుస్తూ, ప్రభునామాన్ని కీర్తిస్తూ, ప్రభునామాన్ని గారిని బట్టి వందనాలు. నిండారుగా మీరు ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ దినములు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నిండారుగా మీరు ఆశీర్వదించి మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఈ కేక్ వలె మా జీవితాలని మధురమైన అనుభూతులతో నింపి నిండారుగా ఆశీర్వదించి ఫలభరితం చేయమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జాకబ్ పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన బిడ్డలైన మనకును, లోకంలో సకల పరిశుద్ధులకును, మహేందర్ గారు ఒక రాజకీయ భవిష్యత్తుకుని దేవుని కృప తోడైనా నడిపించును గాక. ఆమేన్. ఇచ్చినటువంటి అవకాశాలు నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్న ప్రభా. నిన్ను ప్రేమించి నీకు సేవకే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా అర్పణలు అర్పించారు ప్రభా, ఆశీర్వదించండి. నన్ను మా ప్రియులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తు మీరు వారికి దయచేయండి.
వారి ద్వారా జనవరి నెల నుంచి ప్రభువా నీ యొక్క మందిరపు పనులు ప్రారంభము చేయబడిన గాక. ప్రతి విధమైన ఆటంకములు యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. మీ చేతులెత్తి ప్రభా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారిని, సునీత మహేందర్ రెడ్డి గారిని, వారి కుమారుడు కుమార్తె కుటుంబాన్ని నిండారుగా మీరు ఆశీర్వదించండి. సర్వ సత్యములకు మీరు నడిపించండి ప్రభా. మీ చేతులెత్తి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. డాక్టర్ సంపత్ గారిని బట్టి వందనాలు, వారి బిజినెస్ గారిని బట్టి వందనాలు. నిండారుగా మీరు ఆశీర్వదించండి. దాని క్రిస్మస్ దినములు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నిండారుగా మీరు ఆశీర్వదించి మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఈ కేక్ వలె మా జీవితాలని మధురమైన అనుభూతులతో నింపి నిండారులుగా ఆశీర్వదించి ఫలభరితం చేయమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. జాకబ్ పాస్టర్ గారు ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన బిడ్డలైన మనకును లోకంలో సకల పరిశుద్ధులకును మహేందర్ గారు ఒక రాజకీయ భవిష్యత్తుకుని దేవుని కృప తోడైన నడిపించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ చెప్తా, మేరీ క్రిస్మస్ చెప్తా. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా అందరూ సంతోషంగా ఉంది. హ్యాపీ మేరీ, మేరీ మేరీ, విష్ హ్యాపీ, హ్యాపీ మేరీ, వెరీ వెరీ విష్ హ్యాపీ క్రిస్మస్. ఆరాధన క్రీస్తుకై ఆరాధన, క్రిస్మస్ ఆరాధన క్రీస్తుకై ఆరాధన, రక్షకునికి ఆరాధన, అభిషక్తునికి ఆరాధన, రక్షకునికి ఆరాధన, అభిషక్తునికి ఆరాధన, ప్రపంచ పండుగ ప్రచారం. వెంకటమ్మ, రూతమ్మ, ఆశమ్మ, సువార్తమ్మ. ఓకేనా? వచనాన్ని మనమందరూ కూడా చదువుకుందాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యును, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడిను, రక్షకుడని జనములలో ప్రకటింపబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ప్రవచన సారముగా ప్రభువే దేవుడే నరుడిగా అవతరించినటువంటి రోజు క్రిస్మస్. 2000 సంవత్సరాలకు పూర్వం కన్య మరియ గర్భము ద్వారా ఒక పరిశుద్ధమైనటువంటి జన్మను జన్మించినటువంటి ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క పుట్టుకతో చరిత్రలో ఒక మైలురాయి ఏర్పడింది. క్రీస్తు శకం క్రీస్తు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నజరేతు చర్చికి వచ్చిన ఇక్కడికి పెద్దలు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు మరియు మా మిత్ర బృందం, తర్వాత ముందున్న క్రైస్తవ సోదరి సోదరులకు అందరికీ నా నమస్కారాలు. యేసుక్రీస్తు యొక్క బోధనల ద్వారా మనం ప్రపంచానికి శాంతి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆయన చూపిన మార్గాలని మనం నడవాలి. అలాగే అందరూ శాంతి సుఖాలతో ఉండాలని, తాండూరు ప్రజలకు ఎల్లప్పుడూ ఆయన అండదండలు, ఆయన ఆశీర్వాదాలు ఉండాలని
అలాగే మహేందర్ రెడ్డి గారి ద్వారా ఈ చర్చికి ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి ఇంతకుముందు ఫాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్ కూడా మన మాజీ మంత్రి గారు, మన ఎమ్మెల్సీ గారు డెఫినెట్గా మనకు ఫండ్ ఇస్తారు. తర్వాత మన అందరికీ తోడు బాధగా ఉంటారని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఈ సమయం కేటాయించి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. వీధిలో కానీ, చర్చిలలో కానీ, ప్రతి గల్లీలో కానీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈ చర్చ్ రాజీవ్ కాలనీ యొక్క చర్చి స్టార్ట్ అయ్యి ఒక 15 సంవత్సరాలు కూడా దాదాపుగా అవుతున్నది. అప్పటి నుంచి వెళ్ళి ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ వర్యులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్గా ఉన్నారు. అన్నగారికి క్రిస్మస్ సందర్భంగా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ సంపత్ బాలాజీ డాక్టర్ సంపత్ గారు కూడా నా యొక్క కాలనీవాసుల అందరి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నాతోటి కౌన్సిలర్ బోయ రవిరాజ్ గారికి శుభాకాంక్షలు. అలాగనే అశోక్ పాస్టర్ అంటే ఈ చర్చిలో నేను ఎప్పుడుకి వస్తానో మన అశోక్ సారు, మన మహేందర్ రెడ్డి సార్తో ఎప్పుడు వస్తే సార్ నాకు ఆ పని ఉంది, సార్ నాకు ఈ పని ఉంది, కానీ చర్చ్ గురించి క్రిస్తుల గురించి వచ్చారు కానీ వాళ్ళ స్వార్థం గురించి ఎప్పుడు రాలేరు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఈరోజు ఈ చర్చ్ ఇంత పెద్దగా కారణం మన అశోక్ సార్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మహేందర్ రెడ్డి సారు ఇది ఒకటే కాదు, తాండూరులో అన్ని చర్చిలకు ఫండ్లు కూడా ఎప్పుడంటే అప్పుడు ఇచ్చారు. మరి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మందిర్లు కానీ అన్ని దానికి మా మహేందర్ రెడ్డి అందుబాటుగా ఎంబడి ఉండి పని చేశారు. ఈరోజు తాండూరులో చేసిన ఎన్ని పనులు ప్రజలందరూ మహేందర్ రెడ్డికే జ్ఞాపకం చేస్తారు కానీ ఎవరికి చేయడం లేదు. కాబట్టి ముందరు కూడా మహేందర్ రెడ్డి గారు మాకు ఏదైనా పని ఉంటే అందుబాటుగా ఉండి చేస్తానని నేను కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. కూడా పేరు నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా తాండూరులో అశోక్ ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో మమ్మల్ని అందరూ కూడా పాల్గొన చేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడు వచ్చినా కూడా ఎంతో ఘనంగా మీరందరూ కూడా స్వాగతం పలికి మరి ఈ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన తాండూరుతో పాటు, మన జిల్లాతో పాటు, మన రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు పూజలు జరుపుకుంటాం. మరి నిజంగా కూడా యేసుక్రీస్తుతో పాటు అటు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ తాండూరులో కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి పక్కనే ఇక్కడ పెద్ద ఎత్తున హిందూస్తో కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పక్కకు మరి ముందు మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మద్దతు చేసుకోవడం జరిగింది. మరి ఎంత ఎందుకు చెప్తున్నాను, అందరం కూడా ఏ మతమైనా కూడా మన అందరం కూడా అన్నదమ్ములు లెక్క మరి తాండూరుతో పాటు ఇలా మన జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా 2 రాష్ట్రాలు కూడా సంతోషంగా యేసుక్రీస్తు మరి ప్రార్థన చేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి అశోక్ గారు ఏదైతే ఇది స్టార్ట్ అయినప్పుడు చిన్నగా ఉండే, మరి దీని అంచెలంచెలుగా మరి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వారు ఏది కోరితే అది ఇచ్చుకుంటూ వచ్చినాం. చాలా డెవలప్ చేయడం జరిగింది. ముస్తఫా గారు కూడా అన్ని విషయాల్లో ఎప్పుడు అందుబాటులో ఉండి వారు కూడా సహకరించడం జరుగుతుంది. స్థానిక కౌన్సిలర్ ఇప్పటిదాకా చెప్పినారు, వారు కూడా సహకరించినారు. మరి మా వంతు కూడా అశోక్ మాస్టర్ గారు ఏదైతే చెప్తున్నారో తప్పకుండా మరి మా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి ఏదైతే మేము హాల్ పెట్టుకుంటున్నారో దానికి కమ్యూనిటీలు చాలా నిధులు ఇచ్చినాం. మనతో పాటు అటు మైనార్టీస్కి ఇచ్చినాం, ఇటు హిందువులకు ఇచ్చినాం. ఇక్కడ కూడా మరి ఎప్పుడు ఈయనే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఎంతో అభిమానంతో అశోక్తో పాటు సోదరి వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ యేసుక్రీస్తు ఏదైతే మనం ప్రార్థన చేసుకుంటామో మరి తప్పకుండా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఎన్ని నిధులైనా కూడా దీనికి ఇచ్చి ఎంబడే జనవరి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పిగా మనం వెళ్తున్నాం. మరి దానికి నిర్మించే బాధ్యత నాకు చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. అందరూ కూడా యేసుక్రీస్తు శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరికీ నమస్కారం. తాండూరులో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో క్రైస్తవులతో కిక్కిరిసిపోయాయి. పట్టణంలోని మారడి బజార్లోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చి
సెయింట్ మార్క్స్ స్కూల్ పాఠశాల ఆవరణలో వాల్మీకి నగర్ ప్రాంతంలో చర్చిల్లో ప్రత్యేక అలంకరణ చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దల ఆధ్యాత్మిక ప్రసంగాలు, సామూహికంగా భక్తి గీతాలను ఆలపించారు. క్రిస్మస్ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగ అని, ప్రపంచానికి మనమందరం కలిసి ఉంటూ సాటి మానవుల పట్ల దయా ప్రేమ కలిగి ఉండే విధంగా మానవాళికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు అని అన్నారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరు హృదయం, ప్రతి కుటుంబంలో ఆనందంతో వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మైకి సార్ అందరి బట్టి వారికి మా యొక్క కాన్ఫరెన్స్ సెంట్రల్ చర్చ్ మెథడిస్ట్ తరఫున ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తుంటున్నాం. మా కమిటీ అందరి తరఫున మరి సావిత్రమ్మ గారి ఇంట్లో మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మరి 20 లక్షలు మన యొక్క న్యూ చర్చ్ విలియములో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇస్తానని చెప్పారు. కాంపౌండ్ వాళ్ళు కూడా సాయం చేస్తానని చెప్పారు. నేను మా మెథడిస్ట్ చర్చ్ 35 నుంచి 40 చర్చిలు ఉంటాయి మన తాండూరు కాన్స్టిట్యున్సీ అంతట్లో. వారికి అందరికీ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మన హృదయాల్లో ఉన్న దమాల నుండి ఉన్న పార్టీ కాబట్టి అందరికీ చక్కగా ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పారు. అందరూ కూడా అనౌన్స్ చేశారు. మేము కూడా మా రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మా ఊరు చంద్రకల్లో మరి ఆయన కూడా ఓటేసి మేము గెలిపిస్తున్నాం. ఈరోజు సీఎంగా ఉన్నందుకు మాకెంతో గొప్ప భాగ్యము. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ కాన్స్టిట్యున్సీ అంతా మన తాండూరు కాన్స్టిట్యున్సీ అంతటి కూడా చక్కగా రోడ్లు కానీ మరి అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజెస్ కానీ మరమ్మతు అంతే కూడా డబుల్ బెడ్రూమ్స్ కానీ మా పాస్టర్స్ విషయంలో మరి మేము పాస్టర్స్ కాలనీ అని అడిగాం. వారు తప్పకుండా మేము చేస్తామని చెప్పి మొన్న మరి యునైటెడ్ క్రిస్మస్లో కూడా వారు ప్రమాణం చేశారు. తప్పకుండా మాకు సాయం చేస్తారని మేము నమ్ముతూ మరొకసారి మా క్రిస్మస్ శుభములు మా తరఫున, మా సంఘం తరఫున, కమిటీ తరఫున వారికి అందిస్తూ ఉంటున్నాం. మా ఆశీస్సులు ఎల్లప్పుడూ మా ఎమ్మెల్యే గారితో ఉండాలని మేము కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తాను. వారికి క్రిస్మస్ పర్వదినంలో సంతోషము, ఈ లోకానికి రక్షణ, వెలుగు, సమాధానము, మీ ప్రేమ మాకు చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభావం. మా పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారిని బట్టి స్తోత్రం, వారి గెలుపును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేకులకు సహాయకారిగా ఉంటుండగా నిధులన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుగా అంటున్నాం. మా ప్రభావం ప్రత్యేకంగా వారిని, వారి కుటుంబాన్ని, వారి గర్భఫలాలను దీవించండి. రాజకీయ జీవితంలో, పొలిటికల్ సినారియోలో వారిని ఇంకా గొప్పగా ఎదిరింపజేసి ఆశీర్వదించి దీవించాం. వచ్చిన మా పెద్దలు, మా ప్రియులు ప్రభావ ప్రత్యేకంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ప్రభావ మా యొక్క క్రిస్టియన్ మైనారిటీ మరి కోఆప్షన్ గారు, అంతేకాకుండా మా పెద్దలందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ ఇక్కడ వచ్చిన విధానం బట్టి వారిని కూడా మెండుగా వారి కుటుంబాలను, మా యొక్క తాండూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరినీ కూడా దీవించి సమాధానంగా, సంతోషంతో, ఆనందంతో ప్రియబిడ్డలు ప్రభావ బ్రతుకులకు మీరు సాధించి నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని శాంతి, సమాధానం, నిత్య సన్నిధి కూడిన మనందరికీ ఇదిగో ప్రత్యేకంగా తాను కాన్స్టిట్యూన్సీ మా యొక్క సీఎం గారికి, మా ఎమ్మెల్యేకి, వారి కుటుంబానికి వారు చేస్తున్న పరిచర్య అంతటి బట్టి నిత్యము తోడై ఉండను గాక. థ్యాంక్ యూ సో మచ్.
తాండూరు నియోజకవర్గ ప్రజలకందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ యేసు మహానుభావుడు తాండూరు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా చూడాలా, చల్లారు చూడాలని చెప్పి కూడా వారికి ప్రార్థించుకుంటూ ఒక గొప్ప మహానుభావుడు డిసెంబర్ నెల అంటేనే మనకు అందరికీ ఒక మిరాకల్ నెల. గొప్ప మహానుభావుడు పుట్టినటువంటి దినం ఇదే రోజు. యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కూడా తెలంగాణ డేట్ అనౌన్స్ గౌరవ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి డేట్ కూడా ఈ డిసెంబర్ 9వ నెల కనుక డిసెంబర్ నెల అంటేనే మనకందరికీ కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి దినం. అందులో మనకు ఒక ప్రపంచం అంతా కూడా డిసెంబర్ క్రిస్మస్ 25th అంటేనే ఒక మంచి ఎక్కడ జరిగినంత గొప్పగా అన్ని దేశాలకు గొప్పగా జరుపుకున్నటువంటి పండుగనే డిసెంబర్ 25th. ఆ గొప్ప మానవుడు అందరూ బాగుండాలా, నేను బాగుండాలా, ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలని చెప్పి ఏదైతే మంచి సందేశం పంపించిందో వారు ఇచ్చినటువంటి ఆ సందేశంతో ఈ రోజు కూడా యేసు వారి ఆజ్ఞతో ఇప్పుడున్నటువంటి యువతని కానివ్వండి, ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా వారి ఆశీస్సులతో ఒక మంచి వారు ఇచ్చినటువంటి సందేశంతో ఈ రోజు కూడా అన్నిట్లో మన భారతదేశం ముందరలో ఉన్నదంటే వారు చూపించినటువంటి పాటనే ఆ రోజు. ఎందుకంటే విద్యారంగం కానివ్వండి, వైద్య రంగానికి కూడా ప్రభుత్వాలతో పోటీపడి చారిటబుల్ ట్రస్టులు ముందుండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి మంచి నాణ్యమైనటువంటి విద్యని ఇవ్వడం, విద్యనే కాకుండా ఈరోజు ఒక మంచి వైద్యాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, పట్టణ ప్రాంతంలో కానివ్వండి ప్రభుత్వాలకు ధీటుగా ఒక సంస్థలు మంచి వైద్యాన్ని విద్యాన్ని ఇచ్చి దేశాన్ని ఒక మంచి సంపదగా ఈరోజు దేశంలో అంతర్ బాగుండాలని ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారి అడుగుదలలోనే ఇంకా కూడా ఈ చారిటబుల్ ట్రస్టులు అదే ఎడ్యుకేషన్లో గతంలో ఈ విధంగా దేశంలో ఇంకా రెట్టింపుగా చేయాలని చెప్పి కూడా యేసుప్రభువు ఇంకా కూడా మీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ, అదే కాకుండా ఇప్పుడున్నటువంటి మన గవర్నమెంట్ మీరందరూ కష్టాలు వచ్చినటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ హరిజన గిరిజన దళితులందరినీ కూడా రాజకీయంగా కూడా ఏదో ఓట్లు వేయించుకోవడమే కాకుండా రాజకీయంగా కూడా ఒక మంచి ప్రస్తావన వాళ్ళకు అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వడం. ఎందుకంటే రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, మండల ఎలక్షన్స్ కానివ్వండి, రేపు మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి మంచి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ రాజకీయంగా ప్రాధాన్యత కాకుండా రేపు గవర్నమెంట్ నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు వస్తాయో తప్పకుండా వీళ్ళ పడుగు పడిన వర్గాలకు అగ్రతాంబూలం వేస్తామని చెప్పి కూడా ప్రతి ఇంటికి ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్తున్నామో దాంట్లో ఎప్పటికెప్పుడు ఇచ్చినాం. మిగతా గ్యారెంటీలు కూడా మా మీద దళిత గిరిజన క్రైస్తవ సోదరులకందరూ కూడా ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మా జనార్దన్ గారికి సార్ ఎందుకంటే లేట్ అయితే ఉదయం నుంచి కోట్పల్లి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కోట్పల్లి వెళ్ళి కూడా కోట్పల్లి పెద్దేపులు అంతారం వెళ్ళి కూడా తిరుగుకుంటూ వస్తూ ఉన్నాం. నేను 8 గంటలకు వెళ్ళాను మాట ఇంటికి వెళ్ళి అయినా ఇంకా కూడా తిరిగేది లేట్ అయినందుకు మీరు క్షమించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఎక్కడ ఏమున్నా కానీ ఇక్కడ ఎక్కడ పోయినా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి ఇప్పటికీ చేస్తున్నాం. మిగతా కూడా మీరందరూ తిన్న తర్వాత కూడా ఎక్కడ ఏమున్నదో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చలు అన్నింటినీ కూడా ఒక విజయంగా తీసుకొని అన్నింటినీ కూడా చేసిన వారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్నిటిని చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. బీజేపీ సుపరిపాలన దినోత్సవాన్ని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. 3 సార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్పేయి మహానేతగా అభివర్ణించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్, బాలి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత, తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, నాయకులు మోత్కుపల్లి చంద్రశేఖర్, దోమకృష్ణ, మంతటి రాజు, ప్రహ్లాద్ జాదవ్, రామచందర్, ప్రభాకర్, శివాజీ, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు భారతదేశానికి దిశ నిర్దేశించిన గొప్ప మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలు ఏనాడు రాజీ లేకుండా మరి ఎవరికి అజాత శత్రువు అదేవిధంగా
మరి ఆనాడు ఒక్క ఓటు కూడా తక్కువంటే కూడా మళ్ళీ ఎన్నికలకే పోయింది, కానీ ఎలాంటి మరి తప్పుదో పోకుండా ఉండి మరి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి మళ్ళీ ప్రధానమంత్రి అయి ప్రోగ్రామ్ అన్ని పరీక్షలు కావచ్చు, కార్గిల్ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, ఆయన పథకాలు కూడా ఇప్పటికీ మనము కొనసాగుతున్నాం. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా ఒక పథకం ఉండాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అటల్ పెన్షన్ యోజన పథకం కూడా తీసుకొని వచ్చిన ఘనత కూడా దక్కిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయ సాధన కోసమై ఆయన ఏదైతే మరి దశ దిశ మనకు నిర్దేశించిందో ఆ దశ దిశని మనం కూడా ఆయన మార్గంలో మరి మనం అందరం ప్రయాణిద్దామని చెప్పి మరి గొప్ప పెద్దవారు వారికి మనం పొగిడే స్థాయి కాదు కాబట్టి మరి మరొకసారి అందరికీ వాజ్పేయి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాజీ స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఈరోజు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి స్వాతంత్ర సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని 24 రోజులు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, మరి సామాన్య వ్యక్తి కూడా ఒక ప్రధాని కాగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఆ ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని మరొక ఛాయ్ భావించే ప్రధాని రాగలిగిందంటే ఆ ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి తగ్గుతుందనేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు ఉచిత విద్య ఏదైతే ఉందో మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్య ద్వారానే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యను అభ్యసించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మౌలిక సదుపాయాలైనటువంటి కరెంటు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారి యొక్క చదువుదారుని ఇవన్నీ మౌలిక వస్తువులు కూడా అభివృద్ధి అనేది ప్రారంభం కావడం జరిగింది. కేవలం 5 సంవత్సరాల లోపలే 16,000 కిలోమీటర్ల నేషనల్ హైవేలు చేసినటువంటి ఘనత మరి అటల్ బిహారీ గారికి దక్కుతుంది. మరి ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో సాగుతూ అందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ వారి యొక్క అడుగుజాడలో మనం అందరం కూడా అనుసరించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మొక్కుమంది ఇరువులు, అదేవిధంగా అతనికి నైతికంగా విజయం ఏదైతే అతను ఫస్ట్ టైం 13 రోజుల్లో ప్రధానమంత్రిగా దిగిపోవడం, అదేవిధంగా ఒక్క ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఒక్క ఓటుతో ఎవరన్నా పార్టీ ఇస్తే ఒక్క ఓటుతో గెలవచ్చు, కానీ అతను ఏమన్నా అంటే నిజాయితీగా ఉండాలి, మనం ఇట్లా విధంగా ఉండకూడదు అనే భావంతోనే రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళడం, అదేవిధంగా మరొకసారి 13 ఏళ్ళు ప్రధానిగా ఉండడం, అదేవిధంగా మళ్ళీ ఒకసారి థర్డ్ టైంలో అతను 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వెళ్ళడం, అదేవిధంగా అతని ఆయనలో రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, సముద్ర కనెక్టివిటీ, అదేవిధంగా గ్రామీణ ప్రజల్లో ఈరోజు గ్రామీణ విలేజ్లో కూడా ప్రతి ఊరుకు రోడ్డు కల్పించాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు పుణ్యము. అదేవిధంగా అతని యొక్క అణు ప్రోగ్రాం టెస్ట్ చేయడం అమెరికా ప్రపంచ దేశాలను వ్యతిరేకించిన ఈరోజు తాండూరు పట్టణ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు, వ్యవస్థాపకుడు, సుదీర్ఘకాలం 25 సంవత్సరాల నుండి రాజకీయ నాయకుడిగా జనసేన నుండి ప్రారంభించి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఏర్పరిచి 3 సంవత్సరాలు 3 టర్ములు ప్రధానమంత్రి, నీతి ఉన్నటువంటి నాయకుడు, అవినీతికి ఆస్కారం లేనటువంటి నాయకుడు. ఆయన పాలనలో కూడా ఎవరు ఈనాడు ఏమైతే మోదీ గారి పాలన అయిపోయిందో ఈ వాజ్పేయి యొక్క ఆదర్శమే మోదీ గారి యొక్క పాలన. మరి ఒక సంవత్సరం ఒకసారి బంగ్లాదేశ్ విషయంలో ఇందిరాగాంధీతో మాట్లాడే ఆయన ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇందిరాగాంధీతో ఇందిరాగాంధీ కూడా 2 मिनट में हम बांग्लादेश को खत्म करेंगे అంటే బయటికి ఆయన అంటే బయటికి కాపాడు కానీ వాస్తే 2 मिनट लगता బంగ్లాదేశ్ को कहाँ ये करते అనేటువంటి కొన్ని చరిత్రలు. ఆనాడు ఏమైందంటే విమర్శలు ఉండేవి, కానీ ఇటువంటి విమర్శలు ఉండేవి కాకుండా చించల్లిలో వచ్చినప్పుడు తాండూరు మేమందరం వెళ్ళినాము. చించల్లి వచ్చినప్పుడు విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాష్ట్రం లేట్ అయిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి ఎత్తి ఏమన్నాడంటే आने के लिए दे रहा है क्षमा चाहता हूँ, इसीलिए दो रहा है कांग्रेस का रास्ता पूरा खराब है. అంటే ఎందుకు లేట్ అయింది?
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవస్థ రోడ్లు సరిగా లేవు కాబట్టి ఈ నాకు రావడం లేదండి క్షమించండి అని ఆ రోజు ఫస్ట్ రాందరూ అదే మాట, తర్వాత ఉపన్యాసం కానీ రాందరూ ఆ విషయం చెప్పడం జరిగింది. అటువంటి విమర్శలు ఉంటాయి. ఈరోజేమో ఎలాంటి విమర్శలు మనం అందరం చూస్తున్నాం. రాజకీయం అంటే ఏమో అన్నట్టు ఆ పరిస్థితికి వచ్చింది. కాబట్టి అలా కాకుండా ఆయన ఒక ముఖ్య ఉద్దేశం చివరి వరకు ఏది ఒక టెలిఫోన్ ఇన్కమింగ్ కాల్ కూడా ₹1.5-2 పడుతుండే. ఈరోజు అందరం కూడా ఫ్రీ కాల్స్, ఉచిత కాల్స్ వరకు మనం వెళ్ళడం జరిగింది. అదంతా కూడా నెట్వర్క్ కానీ అట్లాంటి ఏదైనా కూడా అది సాధ్యమైందంటే కేవలం ఆయనతోటే. అది ఇంకొక 5 సంవత్సరాల కనుక ఆయన ప్రధానమంత్రిగా ఉంటే ఈరోజు నదులను అనుసంధానం చేసి ఓడరేవులను అభివృద్ధి పరచాలని ఆయన యొక్క కళ అది కూడా సాకారమయ్యే అవకాశాలు చాలా తొందరలో ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ, విమానాల రాకపోకలను అది నరేంద్ర మోదీ గారు ఆయన కళను సాకారం చేస్తున్నటువంటి ఆయన అటల్ సడక్ యోజన, విద్యకు సంబంధించి ఇందాక మన చెల్లమ్మ చెప్పింది. వాస్తవంగా విద్య కానీ వైద్యము, వైద్యం కూడు గుడ్డ ఈ 3 మేము ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వెళ్ళకపోయింది. కేవలం 5 సంవత్సరాలలో వాజ్పేయి గారు సొంత ఇల్లు ఉండాలి, వారికి అందరికీ అంత్యోదయ చివరి మనిషి వరకు కూడా మనం పెట్టినటువంటి పథకాలు చేరాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకున్నటువంటి మనిషి మహనీయుడు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే చాలామంది ఉత్తములు తయారు చేసినటువంటి ఘనత ఆయనకే ఉన్నది. ఆయన యొక్క నడిపిన బాటలో మేమందరం నడవాలి, మనతో పాటు మీరందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టే సత్తా నరేంద్ర మోదీ గారికి ఉంది. నరేంద్ర మోదీ గారు వీరి యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టి వీరు సూచించిన మార్గం నడుస్తారు. కాబట్టి మనమందరము రాబోయే దినాలలో రాబోయే కాలంలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు కోసము భారతీయ జనతా పార్టీకి ఎనలేని కృషి చేసి మనమందరం కూడా సుశిక్తుడైన కార్యకర్తల వలె ఉండి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఆయనకు మరొకసారి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తుంది. తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బోనమ్మ దేవాలయ అభివృద్ధికి తెలంగాణ వైశ్య ఫెడరేషన్ యూత్ కార్యదర్శి తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ తన వంతు చేయుతను అందించారు. తన తండ్రి స్వర్గీయ రొంపల్లి కృష్ణయ్య జ్ఞాపకార్థం ఆలయ కమిటీ సభ్యులు పెద్దల సమక్షంలో తన చేతుల మీదుగా టైల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ బోనమ్మ గుడికి తండ్రి జ్ఞాపకార్థం చేయుతను అందించడం దైవభాగ్యంగా భావించినట్లు తెలిపారు. సామాజిక సేవతో పాటు దైవ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. మరోవైపు దేవాలయ నిర్మాణానికి టైల్స్ అందించడం పట్ల రొంపల్లి సంతోష్ కు దేవాలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరామరెడ్డి, గ్రామ పెద్దలు రాజుగౌడ్, భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య సంఘం స్టేట్ కార్యదర్శి అయినటువంటి మన రొంపల్లి సంతోష్ అన్నగారికి మన గ్రామం లోపల నూతనంగా నిర్మించినటువంటి భవానీమాత గుడి చెంద గురించి అన్నగారిని సందర్శించడం జరిగింది. అయితే అప్పుడు ఆ రోజు అన్నగారు మాట ఇచ్చినారు, మీరు మొత్తం గుడి కంప్లీట్ అయిన తర్వాత నేను ఏదో ఒకటి చేస్తానని. అన్న మాట ప్రకారం అన్నగారు మా గ్రామానికి 30,000 ఖరీదైన టైల్స్ మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం అన్నగారు ఎన్నో చేయాలని మా అమ్మవారు చాలా సత్యం గల అమ్మవారు అన్నగారికి ఎల్లవేళల ఆశీస్సులు అందజేసి మన అన్నగారు ముందు ఇలాంటి ప్రజాసేవ కార్యం ఎన్నో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని మా గ్రామం తరఫున మనస్పూర్వకంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కోనాపూర్ గ్రామం చెంగేశ్పూర్ దగ్గర కోనాపూర్ గ్రామంలో ఇక్కడ పెద్దలు నాకు నిత్యం నా వెన్నంటుండు, వారికి నేను నాకు వారు అన్నట్టుగా ఒకరికొకరం సహకరించుకుంటూ అనేక కార్యక్రమాల్లో ముందుండి ప్రజాసేవ చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ కోనాపూర్ గ్రామంలో ఏదైతే బోనమ్మ టెంపుల్ ప్రారంభించారో వారు ఒక 6 months బ్యాక్ నన్ను సంప్రదించడం జరిగింది. ఊర్లో బోనమ్మ మందిరం నిర్వహిస్తున్నాము, మీ వంతు సహకారం అందించాలని చెప్పి పెద్దలందరూ వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం మీరైతే ప్రారంభించండి, నేను తప్పకుండా నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేశాను. అందులో భాగంగా
ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందని చెప్పి తెలియజేస్తే నిన్న వచ్చి ఇక్కడికి చూసినాను. ఈరోజు గర్భగుడికి సంబంధించింది వాళ్ళు అడిగిన విధంగా గర్భగుడిలో మొత్తం టైల్స్ ఈరోజు పెద్దలకు అందించడం జరిగింది రాజన్న గారికి. అలాగే ఆలయ కమిటీ పెద్దలు వెంకటరామరెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, అలాగే కార్యదర్శి రాజుగౌడ్ గారు, అలాగే వీరి బి రాములు గారు, ఆర్ వెంకటయ్య, బంటు ఆశప్ప, అలాగే భాస్కర్ గారు, వీళ్ళందరూ ప్రతి కార్యక్రమంలో నాకు అన్ని విధాలా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నా వంతుగా కూడా నేను వీరికి ఎప్పుడు కూడా వెన్నంట ఉంటాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఇలా గ్రామాల్లో మందిరాలను పెంచుకుంటూ పోయి మన హిందూ ధర్మంని పాటిస్తూ హిందూ ధర్మంలో భాగంగా మనం నిత్యం పూజలు చేస్తూ అందరినీ కలుపుకోకుంటూ మంచి చర్యలు చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ మందిరం ఏదైతే ప్రారంభిస్తున్నారో మీరు చక్కగా దీన్ని మెయింటెనెన్స్ చేసి ఏదో స్థాపించినాం కట్టినాం అన్నట్లు కాకుండా, ఎందుకంటే మీరు అడగగానే దాతలు నాలాగా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి వివిధ సామాగ్రి అందజేస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా టెంపుల్ని అన్ని విధాలా మెయింటైన్ చేసుకుంటూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మునుముందు నా వంతుగా సహకారం ఏ కార్యక్రమం నేను చేసినా నా వంతుగా మీకు ఎప్పుడు కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇది కీర్తిశేషులు మా నాన్నగారు రొంపల్లి కిష్టయ్య గారి జ్ఞాపకార్థం నేను ప్రతి మందిరంలో నా వంతుగా సహకరించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను. ఏ తాండ్రూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడున్నా సరే, ఏ మందిరాల్లోకైనా సరే నా వంతుగా సహకరించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటానని చెప్పి మా నాన్నగారి జ్ఞాపకార్థం నాకు మా నాన్నగారు ఇచ్చిన దాంట్లో కొంత నేను సంపాదించిన దాంట్లో కొంత నా వంతుగా నేను ఇలా దేవాలయాలకు సహకరిస్తున్నాను. నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకొని నా వంతుగా నేను ఇలా సేవ చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు సాగుతున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదం నాకు ఉండి ఇంకా ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై చిన్న చూపు చూడడం నీచమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బుధవారం తన నివాసంలో రాజుగౌడ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా వ్యవహరించిన తీరును ఖండించారు. అంబేద్కర్ ను ఏకవచనంతో మాట్లాడడం నీచమైన చర్య అని అన్నారు. ఎన్నో ఉన్నత చదువులు చదివి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానించడం బాధాకరమన్నారు. అంబేద్కర్ విలువలను బీజేపీ పార్టీ దిగజార్చడం తగదని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని, అంబేద్కర్ 1949లో ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే ప్రస్తుతం ఆ పార్టీలు సమ్మతించడమే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ కు పూలదండ కూడా వేయలేదని విమర్శించారు. అంబేద్కర్ ఓ కులానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన వల్లే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరకుల నరేందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఈనూస్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇంతియాజ్ తదితరులు ఉన్నారు. గత వారం రోజుల కింద లోక్సభలో హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్కు ఏకవచనంతో అంబేద్కర్ అంబేద్కర్ అనడం చాలా నీచమైన భాష అమిత్ షా గారు వాడడం జరిగింది. అమిత్ షా గారికి కండ కావరమా? తడిపారున్న అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడడం చాలా నీచమైన చర్య. ఈ పద్ధతి మార్చుకునాలి బీజేపీ పార్టీ వాళ్ళు. ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ నీకు సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి అంబేద్కర్ గురించి ఏమి తెలుసు బీజేపీ వాళ్ళు? అంబేద్కర్ గారు 32 డిగ్రీలు, 4 మాస్టర్ డిగ్రీలు సాధించిన వ్యక్తి, ప్రపంచానికే ఒక ఐకాన్గా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా నిండు సభలో అమిత్ షా గారు మాట్లాడడం చాలా నీచమైన చర్య. ఇంకోటి, మరి దాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసుకున్నారు. నరేంద్ర మోడీ నకిలీ డిగ్రీ పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళ ఒక విలువలను
ఆయన ఒక విలువను తగ్గించుకుంటూ మాట్లాడడం చాలా తప్పైన పద్ధతి, సరైన పద్ధతి కాదని చెప్పుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు ఎప్పుడు కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అన్యాయం చేసిన పార్టీలే. మీకు తెలుసు, ఆ రోజు నరేంద్ర మోడీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 49లో ఓబీసీ రిజర్వేషన్ పెడదామంటే మరి ఆ రోజు ఒప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ఆయన రిజైన్ చేసేసి బయటికి వచ్చిన సంగతి కూడా దేశ ప్రజలందరూ కూడా తెలుసు. మరి 2 సార్లు ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెహ్రూ గారు ఆయనను ఓడించడానికే సర్వ ప్రయత్నాలు చేసి ఓడగొట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మరి ముఖ్యంగా మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 35-40 సంవత్సరాలు భారతరత్న ఈయనకి చాతగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కూడా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు. కాబట్టి మనమందరం చిన్న జాతుల వాళ్ళమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ వాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగం రచించిన వ్యక్తి. ఆయన రాజ్యాంగం రచించిన వలనే మనం ఈరోజు దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి మూల కారణం అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీ అందరికీ తెలుసు ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో. మరి మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో నిర్మిస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి పోయి కూడా ఆయనకు నివాళులు అర్పించిన దాఖలా లేదు. మరి ఈ కాంగ్రెస్ వ్యక్తులా మాట్లాడేది అంబేద్కర్ గురించి. మరి ముఖ్యంగా మేము సచివాలయం నిర్మించి ఆ ఒక సచివాలయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని పేరు నామకరణ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఇవన్నీ చూస్తుంటే మరి మేము ఆ రోజు అది కూడా డిమాండ్ చేసినాం. పార్లమెంట్ ఏదైతే నూతన భవనం ఉన్నదో ఆ భవనానికి కూడా అంబేద్కర్ నామకరణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ముందంచలో ఉన్నదనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పవలసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. లేకుంటే ప్రజలు తిరగబడతారు, బీజేపీని తరిమి కొడతారు. ఓట్ల రాజకీయం చేసి మన అందరికీ మతం పేరు చెప్పి అందరినీ మోసం చేసినట్లు కాదు. అంబేద్కర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షాను వదిలేది లేదు. ఎప్పటిదాకైతే నువ్వు రాజీనామా చేయవో, ఎప్పటిదాకైతే నువ్వు క్షమాపణ చెప్పవో అప్పటిదాకా ఈ బీజేపీ పార్టీని కానీ ఈ యొక్క ప్రధానమంత్రిని కానీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఈ దేశం కోసం పోరాడిన మహాత్ముల గురించి, మరి ఈ దేశం కోసం పోరాడిన నాయకుల గురించి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏదన్నా దుర్భాష ఉపయోగిస్తే మాత్రం వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఎంఎస్ వరల్డ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ప్రారంభించారు. शबीर भाई ने ले लिया वीडियो लो क्या बनाना
अभी एक हफ्ता समझ लोड वाले लोड दुडे कना वैसा అట్లా ఇంకా అట్లా పోలే అయ్యో అరే కొడుకు బిడ్డ देखो अंदर वैसे सीधा दो ये भी डालने का यहाँ अरे अरे इसके ऊपर गिरे तो वो नोट देते मोहिश हाँ हाँ मैं चाल द्राक्ष कलर साले वैसे अरे उल्टे अगला ये अच्छा है ना मैडम ओपनिंग अभी है ऑलरेडी 3 इयर्स ऑनलाइन से करो मैडम ऑपोजिट अब ऑफलाइन में आया ऑनलाइन में 3 इयर्स है मैडम ऑलरेडी बर्थडे वर्क के एग्जाम एक
2 जने बैठिए, थोड़ा रुको, और एक इसके अंदर थोड़ा ऑटो पीछे लो, खारो थोड़ा बाजू कर लो, देखो आना ना రైట్. గ్రౌండ్ 6th వార్డు రవిరాజు యొక్క వార్డుకు ముఖ్య అతిథిగా వచ్చిన వార్డ్ నెంబర్ 6 లోపల విలమన్ స్కూల్ గ్రామం లోపల ఎగ్జిబిషన్కు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సప్నా పరిమాణ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వసీం గారికి, భాను గారికి, నా తోటి కౌన్సిలర్ వెంకన్న గౌడ్ గారికి, అలాగే కాలనీవాసులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎగ్జిబిషన్తో పాటు నేను కానీ నా చైర్పర్సన్ మేడం కానీ కౌన్సిలర్ కానీ సందర్శించడం జరిగింది. మరి చిన్నపిల్లలకు సంబంధించింది, ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లల స్కూల్తో పాటు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలంటే ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటే కొంచెం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు టైం పెద్దోళ్ళు పొద్దున్న నుంచి నైట్ వరకు బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్లో ఉంటారు, ప్రతి ఒక్కరు మీరు ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనం కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది. పిల్లల మీద ఒక సంతోషం వాతావరణానికి మనం తీసుకొచ్చినాం అనే భావన మనం తెలియజేస్తాం. అలాగే దీనికి తోడు ఇక్కడ ఎగ్జిబిషన్లో అన్ని విధాలుగా ఇప్పుడు ఎక్విప్మెంట్స్ గిట్ట ఉన్నాయి కొన్ని. ఇప్పుడు దానికి సంబంధించింది మన ఫిషెస్ కానీ, ఇంకోటి మన జంపింగ్ది కానీ, ఇంకోటి చూడడానికి గిట్ట మొత్తం నీట్నెస్గా బాగా మెయింటైన్ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు వీలు దొరికినప్పుడల్లా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బిజీ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఒక 1 అవర్ అన్నా, హాఫ్ అన్ అవర్ అన్నా ఎగ్జిబిషన్కి వచ్చి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. अस्सलामुअलैकुम, आदाब, नमस्ते अंदर की। आज यहाँ पर विलेमुन ग्राउंड में एग्जीबिशन आया है। यहाँ पर एग्जीबिशन में वाटर टनल एक्वेरियम्स है, इसके अंदर मल्टी कलर फिशेस है और मल्टी वेराइटीज़ फिशेस है इसके अंदर, और स्टॉल्स है और राइड्स है इसके अंदर, बच्चों के राइड्स है, किड्स राइड्स है। और इसके अंदर जो एग्जीबिशन है अब तक तांडूर में ऐसा नहीं गिरा, फर्स्ट टाइम में ऐसा गिरा है वाटर टनल का एग्जीबिशन। बहुत प्यारा है एग्जीबिशन, सब जने आइए और इसके अंदर आकर सब अपने ख्वाहिशात की मज़े लीजिए। తాండూరులో ఎగ్జిబిషన్ అనేది ఇది వరకు కూడా వచ్చింది, కానీ ఇలాంటిగా ఇంత పెద్దగా మాత్రం ఇది ఎప్పుడు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో స్పెషల్ ఈసారికి మన టనల్స్లలో మన అక్వేరియంస్ ఆల్ వెరైటీస్ ఫిషెస్ని, ఎందుకంటే లాస్ట్ టైము సమ్మర్లో నేను అక్కడ కుకట్పల్లిలో చూసాను ఓన్లీ ఫిష్ అక్వేరియం అని, అక్కడ ఓన్లీ అక్వేరియం మాత్రమే ఉండింది. కానీ ఇక్కడ మాత్రం అక్వేరియంతో పాటు ఎగ్జిబిషన్ అనేది పిల్లలకి ఆడుకోవడానికి చాలా వెరైటీ స్పోర్ట్స్ కానీ, అలాగే చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టడం జరిగింది, స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే మినీ మనం చెప్పాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ పెద్దగా ఉంటుంది, ఇది చిన్న ఉంటుంది అంతే, అలాగా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి లోపల. మినిమం మన తాండూరులో ఇప్పుడు చూస్తున్న మీ నవేడేస్లో పేరెంట్స్ అందరూ బిజీయే, పిల్లల్ని కూడా ఫుల్ బిజీలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కంటిన్యూ 2 days హాలిడేస్ కూడా వచ్చినాయి కాబట్టి పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఒక ఈవినింగ్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి పేరెంట్స్ కూడా తెలియజేస్తూ, అలాగే వసీం భాయ్ గారికి కూడా నేను ఒకటే ముఖ్య సందేశం ఏంటంటే పిల్లలు చాలామంది వస్తారు కాబట్టి ఫుడ్ విషయంలో కానీ ఏది పెట్టినా కొంచెం మంచి నాణ్యతతో పెట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా చూసుకోవాలని వసీం భాయ్ గారికి తెలియజేస్తూ, అలాగే హైదరాబాద్ వెళ్ళి మనం ఎగ్జిబిషన్ చూడాలంటే మినిమం ఇక్కడ వెళ్ళి రావాలి పోవాలి, మినిమం అక్కడ పోవడానికి మనకు 1000 రూపీస్ ఖర్చు, ఎక్కువనే ఇంకా 2000 వరకు కూడా అవుతుంది. కానీ ఇక్కడ జస్ట్ 3000 వరకైనా సిటీకి పోతాం, కానీ ఇక్కడ ఓన్లీ 30 రూపీస్ మాత్రమే మనకి ఎంట్రన్స్ టికెట్ పెట్టి వసీం భాయ్ గారు మన అందరి పిల్లల కోసం, తాండూరు ప్రజల కోసం పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, విష్ బెస్ట్ ఆఫ్ లక్ మరొకసారి తెలియజేస్తూ, అలాగే తాండూరు ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన తాండూరులో విలియమున్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రారంభించుకోవడానికి నాకు ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ప్రొపరేటర్ అయినటువంటి వసీం భాయ్ గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కంగ్రాచులేషన్, విష్ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను.
అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి రవిరాజు గారికి, అలాగే వెంకన్న గారికి, భాను గారికి, మోయిజ్ గారికి, నరేష్ గారికి, రమేష్ గారికి, అలాగే నరేష్ గారికి, ఇక్కడ మహేష్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు ప్రజలందరికీ, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.